నాకు ట్రాన్స్‌జెండర్స్ అంటే చాలా రెస్పెక్ట్ ఉంది. తెలంగాణ ప్రజలకి కూడా ట్రాన్స్‌జెండర్స్ పట్ల చాలా రెస్పెక్ట్ ఉంది. కానీ ఒక ఊరు మాత్రం మేము ట్రాన్స్‌జెండర్స్ వల్ల విసుగెత్తిపోయాము. ట్రాన్స్‌జెండర్స్ మా ఊర్లోకి రావద్దంటూ ఊరంతా కూడా బ్యానర్లు కడుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ ఇవ్వండి. నిజామాబాద్ జిల్లా దర్పల్లి అనే గ్రామంలో ట్రాన్స్‌జెండర్లు మా ఊర్లోకి రావద్దంటూ ఊరంతా కూడా బ్యానర్లు కడుతున్నారు. ఇష్యూ ఏంటి అంటే మా ఇళ్లలో ఏమన్నా ఫంక్షన్స్ అయినప్పుడు ట్రాన్స్‌జెండర్లు వచ్చి అట్లా మనీ డిమాండ్ చేస్తున్నారు అని వాళ్ళు బ్యానర్లో క్లియర్గా మెన్షన్ చేశారు. సో నా సపోర్ట్ అయితే ఆ గ్రామస్తులకే. ఎందుకంటే ట్రాన్స్‌జెండర్లు మన ఇళ్లలో ఏమన్నా ఫంక్షన్స్ అయినప్పుడు, గృహప్రవేశాలు కానీ లేదా సారీ ఫంక్షన్ కానీ పెళ్ళిళ్ళు కానీ ఏదైనా ఫంక్షన్ అయినప్పుడు మన ఇళ్లలోకి వచ్చి మనీ అడుగుతారు. సో రిక్వెస్టింగ్గా అడగరు, డిమాండింగ్గా అడుగుతారు. కొంతమంది ఎక్కడో కొందరు రిక్వెస్టింగ్గా అడుగుతారు. రిక్వెస్టింగ్ మీన్స్ మనం ఎంత ఇస్తే అంత తీసుకొని వాళ్ళు హ్యాపీగా వెళ్ళిపోతారు. మనం హ్యాపీ, వాళ్ళు హ్యాపీ. అండ్ కొంతమంది అయితే డిమాండింగ్ అడుగుతారు. డిమాండింగ్ మీన్స్ వాళ్ళు ఇచ్చినంత మనీ వాళ్ళు అడిగినంత మనీ మనం ఇవ్వకపోతే, సో అంటే బూతులు తిట్టడం కానీ, అంటే ఒక రకంగా మాట్లాడడం కానీ, వాళ్ళ వస్త్రాలకు సంబంధించి ఒక రకంగా ప్రవర్తించడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట. సో ఇలాంటి వాటి వల్ల దర్పల్లి అనే గ్రామస్తులంతా కూడా విసిగెత్తిపోయి ఇలా బ్యానర్లు అయితే కడుతున్నారు. ట్రాన్స్‌జెండర్స్కి అయితే అట్లా చేయడం అసలు మంచిది కానే కాదు. ఎందుకంటే ఇప్పుడు ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా ట్రాన్స్‌జెండర్స్ని తీసుకుంటున్నారు, వాళ్ళకి అవకాశాలు కల్పిస్తున్నారు. అండ్ రాజకీయాల్లో కూడా ట్రాన్స్‌జెండర్స్ పార్టిసిపేట్ చేస్తున్నారు. రీసెంట్గా నల్గొండ మున్సిపల్ ఎలక్షన్స్లో ఒక ట్రాన్స్‌జెండర్ నాగిళ్ళ సుధాకర్ పేరు, ఆమె పార్టిసిపేట్ చేసింది అండ్ మున్సిపల్ వార్డ్ మెంబర్గా కూడా గెలిచింది. అండ్ మనకి ఈ మారుతున్న కాలాన్ని బట్టి ట్రాన్స్‌జెండర్స్కి కూడా అవకాశాలు అనేది మెరుగుపడుతున్నాయి. ట్రాన్స్‌జెండర్స్ మనం ఎంతైతే రెస్పెక్ట్ ఇస్తున్నామో ట్రాన్స్‌జెండర్స్కి వాళ్ళు కూడా రిటర్న్లో మనకి అంతే రెస్పెక్ట్ ఇవ్వాలి. కానీ చాలా చోట్ల ట్రాన్స్‌జెండర్స్ అయితే మిస్బిహేవ్ చేస్తారు. అంటే దురుసుగా మాట్లాడడం కానీ, లేదంటే వస్త్రాలకు సంబంధించి వాళ్ళు మిస్బిహేవ్ చేయడం కానీ, సో అట్లాంటివి అయితే చేస్తూ ఉంటారు. అందరూ చేయరు, కొంతమంది మంచోళ్ళు కూడా ఉంటారు అందులో. అండ్ కొంతమంది అయితే ఇట్లా చేస్తూ ఉంటారు. అండ్ వీళ్ళు ఫంక్షన్స్కి వచ్చి అడిగే అమౌంట్ ఎంత అంటే, పల్లెటూళ్ళలో అయితే 5,000, 10,000 మినిమం. అండ్ సిటీలో అయితే 50,000 మినిమం. ఈ అమౌంట్ వాళ్ళు అడిగినంత అమౌంట్ ఇచ్చేదాకా కూడా వాళ్ళైతే అక్కడి నుంచి అయితే కదలరు. సో ట్రాన్స్‌జెండర్స్కి విత్ రెస్పెక్ట్ నా రిక్వెస్ట్ ఏంటి అంటే, మీరు వాళ్ళని అర్థం చేసుకోవాలి. వాళ్ళే ఫంక్షన్ చేసి ఖర్చులో ఉంటారు, మీరు అంత మనీ డిమాండ్ చేయడం అయితే కరెక్ట్ కాదు. సో